సోషల్ ఇష్యూస్లో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాష్ యాక్ట్ 2013. పాష్ యాక్ట్ అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో 1997లో సుప్రీంకోర్టు వాళ్ళు విశాఖ జడ్జిమెంట్ అని ఒకటి ఇచ్చారు. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, విశాఖ గైడ్ లైన్స్. దాంట్లో విమెన్ యొక్క రైట్ ఎక్కడ వర్క్ ప్లేస్లో ఈక్వాలిటీ ఉండడం, వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్ నుంచి వాళ్ళు ఫ్రీగా ఉండడం, వాళ్ళకి ఎటువంటి మొలెస్టేషన్ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కొన్ని గైడ్ లైన్స్, ఇవి అందరూ ఫాలో అవ్వాలి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు కంటెక్స్ట్ ఏంటంటే ఈ యాక్ట్ వచ్చి కరెక్ట్గా 10 years అయిందనమాట. అంటే 2023కి 10 years అయింది, అందుకే న్యూస్లో ఉంది. కీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ చూసామనుకోండి, ఫస్ట్ డిఫైన్ చేస్తున్నారనమాట. అసలు ఎవరు అగ్రీవ్డ్ విమెన్, ఎవరు ఇబ్బంది పడ్డ విమెన్ అని అంటే ఎవరెవరు వస్తారు ఈ డెఫినేషన్ కింద? ఎవరైతే రెగ్యులర్గా, టెంపరీగా, యాడ్ హాక్గా, డైలీ వేజెస్ మీద పనిచేస్తారో అందరూ ఈ డెఫినేషన్ కిందకి వస్తారు. అంటే అందరికీ ఈ రూల్స్ వర్తిస్తాయి. ఓకే, ఆల్ వర్కింగ్ విమెన్, గవర్నమెంటా, ప్రైవేటా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనా, ఎన్జిఓనా, నార్మల్ హౌసా, ఫామా, అందరూ దీని కింద ఇంక్లూడెడే. అయితే సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఎలాంటిది? ఫిజికల్ కాంటాక్ట్ చేయడం ఇష్టం లేకపోయినా, సెక్షువల్ ఫీవర్స్ అడగడం, లేకపోతే సెక్షువల్ కలర్డ్ రిమార్క్స్ చేయడం, లేకపోతే పోర్నోగ్రఫీ చూపించడము, ఇలాంటివన్నీ ఈ సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తాయి. సో ఇది డెఫినేషన్. తర్వాత దీనికోసం ఏం చెప్పారు అంటే గైడ్ లైన్స్లో, వాళ్ళ వర్క్ ప్లేస్లో ఒక కంప్లైంట్స్ కమిటీ ఉండాలంట. ఏదైనా విమెన్కి ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెళ్ళి కంప్లైంట్ చేసి ఆమెకి జస్టిస్ రావడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి కదా, దాన్ని కంప్లైంట్ కమిటీ అంటారు. దాంట్లో అట్లీస్ట్ 50% విమెన్ ఉండాలి అని గైడ్ లైన్స్లో చెప్పారు. అందరూ మగవాళ్ళే ఉంటే యూనో ఏమవుతుందో లాస్ట్కి. విమెన్ ఉంటేనే కదా వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రాబ్లమ్ని, వాళ్ళు విమెన్ గురించి మాట్లాడతారు, లేకపోతే అమ్మాయిని తొక్కేస్తారు, రైట్? అండ్ ఈ కమిటీకి ప్రిసైడింగ్ ఆఫీసర్ విమెనే ఉండాలి అని ఎస్సీ చెప్పిందనమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్ విమెన్ ఉంటే బాగుంటుంది, అది కూడా ఒక సీనియర్ లెవెల్లో పనిచేసే ఒక విమెన్ అయితే బెస్ట్. సరే, ఇదే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఉండాలి ప్రతి వర్క్ ప్లేస్ దగ్గర. ఇది ఈ కమిటీ పెట్టాలి అనే బాధ్యత ఎవరిది? ఎంప్లాయర్స్ది. ఎవరైతే అథారిటీ ఎంప్లాయర్స్ ఉంటారో ఆర్గనైజేషన్, వాళ్ళ బాధ్యత అది, పెట్టించే బాధ్యత. అలాగే ఎక్కడైతే less than 10 people వర్కర్స్, ఇప్పుడు more than 10 అయితే ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఉండాలి అనమాట. ఏది? ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. less than 10 వర్కర్స్ ఉన్న ప్లేస్లో లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని పెట్టొచ్చు, స్మాల్ ఆర్గనైజేషన్స్కి. అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు చిన్న కమిటీ. సరే, అచీవ్మెంట్స్ ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకొచ్చారు, గైడ్ లైన్స్ చెప్పారు. ఇది ఏం అచీవ్ చేసింది అంటే, ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 2014 to 2017 మధ్యలో 54% ఆఫ్ కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయి. అంతకుముందుకి ఏంటి, అసలు విమెన్ భయపడి చెప్పేవాళ్ళు కాదు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ కమిటీస్ పెట్టాక రిపోర్టింగ్ పెరిగింది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రిపోర్ట్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు ఇది? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. బికాస్ ఇది ఒక కమిటీ ఉందంటే విమెన్ వాళ్ళు ధైర్యంగా వస్తారు కదా, మనకు అక్కడ సేఫ్ వర్క్ ప్లేస్ ఉంది, మనకి ఏం భయం లేదు, మంచిగా పని చేసుకోవచ్చు, ఇబ్బంది ఉంటే కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి. బట్ ఇది ఇప్పుడు డిబేటబుల్. ఎందుకు? న్యూస్లో ఎంత ఉంది చూడండి, కలకత్తా రేప్ కేసు. ఆమె ఓన్ వర్క్ ప్లేస్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 3rd ఫ్లోర్లో రాత్రి 3 గంటలకి ఒకడు వచ్చి రేప్ చేశాడు ఆమెని, అండ్ బ్రూటలీ మర్డర్ చేశాడు. హౌ కెన్ యూ టెల్ దెర్ ఇస్ ఎ సేఫ్ వర్కింగ్ స్పేస్ ఫర్ విమెన్? ఇట్స్ డిబేటబుల్. బట్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఒక్క దగ్గర జరిగింది కాబట్టి అంతటా అట్లనే ఉందని చెప్పలేము. సో మెజారిటీ సేఫ్ వర్క్ ప్లేస్ అయింది అని అంటున్నారు. అలాగే అకౌంటబిలిటీ ఆఫ్ ఎంప్లాయర్స్. ఈ సేఫ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు? ఎంప్లాయర్స్, అథారిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్కి ఇచ్చారు కదా. సో దీనివల్ల ఏమవుతామంటే అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది ఆర్గనైజేషన్ ఎంప్లాయర్స్ది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ అవేర్నెస్. ఈ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేశారు. దాంట్లో దాని పేరేంటి? హ్యాండ్ బుక్ అండ్ ట్రైనింగ్ మాడ్యూల్. దీంట్లో విమెన్కి సంబంధించిన రైట్స్, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఎలా కంప్లైంట్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, లీగల్గా ఎలా మెథడ్ ఉంది, ఇవన్నీ ఉంటాయి హ్యాండ్ బుక్లో. దీనివల్ల వాళ్ళకి అవేర్నెస్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఛాలెంజెస్. యాక్ట్ ఏంటో చూసాము, ఏం సాధించిందో యాక్ట్ చూసాము, బట్ ప్రాబ్లమ్స్ విత్ ద యాక్ట్, ఛాలెంజెస్ ఏంటో చూద్దాం.
సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసిందంటే చాలా ప్లేసెస్లో అసలు ఇలాంటి కంప్లైంట్స్ కమిటీ పెట్టట్లేదట. ఏదో పెడుతున్నామని షోకి చూపిస్తున్నారు గానీ మిగతా వాళ్ళు సీరియస్‌గా తీసుకోవట్లేదు, పెట్టట్లేదు. సో ఎన్ఫోర్సబిలిటీ మెకానిజం ఉండాలి. 30 నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌లో నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌లో ఓన్లీ 16 ఫెడరేషన్స్ మాత్రమే ఇలాంటి కంప్లెయింట్స్ కమిటీ పెట్టారు. మీరు రీసెంట్‌గా ఇది రెజ్లర్స్ అందరూ ముందుకొచ్చేసి చాలామంది ఈ సెక్షువల్ హరాస్మెంట్ గురించి బయటికొచ్చి కంప్లెయింట్ చేశారు. పెద్ద పెద్ద స్ట్రైక్స్ జరిగాయి. మీకు ఐడియానే ఉంటది కదా! ఆ ఎగ్జాంపుల్ రాయొచ్చు. నెక్స్ట్ సరిగ్గా మానిటరింగ్ లేదు. కంప్లెయింట్ కమిటీ పెట్టి వదిలేయడమే. బట్ ప్రాపర్‌గా రిజిస్టర్ చేస్తున్నారా? మళ్ళీ అన్ని ఆర్గనైజేషన్స్ యొక్క డేటా తీసుకొని ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఫార్మ్ చేస్తే బావుంటది. బికాజ్ అందులో రిపీటెడ్ అఫెండర్స్ ఎవరు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనే ఒక క్లారిటీ వస్తది. బట్ అలాంటి డేటాబేస్ లేదు. ప్రాపర్ మానిటరింగ్ లేదు. నెక్స్ట్ ఇన్‌యాక్సెసిబిలిటీ. ఇప్పుడు ఫార్మల్ ప్లేసెస్‌లో సరే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో అక్కడ ఆటోమేటిక్‌గా ఇలాంటి కంప్లెయింట్స్ కమిటీ పెడుతున్నారంట. ఓకే. అట్‌లీస్ట్ పేరుకైతే ఉంది. కానీ ఇన్‌ఫార్మల్‌లో మన దగ్గర విమెన్ ఏంటి? 80% విమెన్ ఇన్‌ఫార్మల్‌గానే పనిచేస్తారు గదా! ఇప్పుడు ఫార్మల్‌గా బయటికొచ్చి పనిచేసేది మెన్ ఎక్కువగా ఉంటారు. ఇన్‌ఫార్మల్‌లో విమెన్ ఎక్కువుంటారు. మరి ఇక్కడ మ్యాండేటరీ కంప్లెయింట్స్ కమిటీ లేకపోతే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ దక్కట్లేదు. యాక్సెసిబుల్‌గా లేదు. నెక్స్ట్ అండర్ రిపోర్టింగ్. ఒకవేళ ఆమెకి ఇబ్బందులు ఎదుర్కొన్న వర్క్ ప్లేస్‌లో, అమ్మో! నా జాబ్ పోతదేమో, మళ్ళీ రేపటి నుంచి నన్ను ఆట పట్టిస్తారు, లేకపోతే నన్ను తొక్కేయడానికి ట్రై చేస్తారు, ప్రాపర్ ఎవిడెన్స్ దొరకదు. ఇప్పుడు ఎవరు లేని ప్లేస్‌లో ఒకడొచ్చి మొలెస్ట్ చేస్తే ఆమె ఏ ఎవిడెన్స్ చూపిస్తది? చూపియలేదు గదా! సో, ఈ ప్రొఫెషనల్ రిపర్కషన్స్‌కి భయపడి ఆమె రిపోర్ట్ కూడా చేయట్లేదు. తర్వాత ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద లా. ఏంటంటే, ఈ ఎంక్వైరీస్ ఎలా కండక్ట్ చేయాలి? ఒకవేళ ప్రాపర్ లీగల్ ట్రయల్ ఏంటి? లీగల్ మెథడ్ ఏంటి? అనేది విమెన్ ఎంప్లాయీస్‌కి అవేర్‌నెస్ లేకపోవడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయన్నమాట. క్లారిటీ మిస్ అవుతుంది విమెన్‌కి. ఓకే. ఎలా ఎంక్వైరీకి ఇవ్వాలి ఇదంతా. వే ఫార్వర్డ్‌గా ఏం చెప్పొచ్చు అంటే సుప్రీం కోర్ట్ యూనియన్‌కి, స్టేట్‌కి, యూనియన్ టెరిటరీస్‌కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే ఒక టైమ్ బౌండ్ ఎక్సర్సైజ్ చేయండి. మీ రాష్ట్రాల్లో, మీ టెరిటరీస్‌లో అన్ని ఇన్‌స్టిట్యూషన్స్, గవర్నమెంట్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ అందరూ ఇలాంటి కంప్లెయింట్స్ కమిటీ పెట్టారా లేదా చెక్ చేయండి. ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ చేయండి అని సుప్రీం కోర్ట్ చెప్పింది. చేసిన తర్వాత ఎంతమంది పెట్టారు కమిటీస్, ఎంతమంది పెట్టలేదు ఆ డీటెయిల్స్ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయండి మీ వెబ్‌సైట్‌లో. తర్వాత రెగ్యులర్‌గా వర్క్‌షాప్స్ కండక్ట్ చేయండి. సెమినార్స్ కండక్ట్ చేయండి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. ఎందుకు? ఈ ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ ఉంది కదా! ఈ మెంబర్స్‌ని ఎప్పటికప్పుడు ట్రైన్ చేయడం, అప్‌స్కిల్ చేయడం, అప్‌గ్రేడ్ చేయడం, అలాగే మంచి కొత్త స్మార్ట్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ వాళ్ళకివ్వాలి. ఎందుకు? మనం టెక్నాలజీ గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కాన్ఫిడెన్షియల్ రిపోర్టింగ్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి కంప్లెయింట్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ ఓపెన్ ఉందనుకోండి ఆఫీస్‌లో, రేపటి నుంచి ఆ అమ్మాయిని ఉండనిస్తారా అక్కడ? ఉండనివ్వరు. సో, ఫుల్ ప్రూఫ్ సాలిడ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్‌తో రిపోర్టింగ్ చాలా సీక్రెటివ్‌గా ఉండాలి. కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. కేస్ టు కేస్ మేనేజ్‌మెంట్ కూడా చాలా సెక్యూర్‌గా జరగాలనమాట. ఓకే. ఇదంతా సెక్యూర్‌గా డాక్యుమెంట్ చేయాలి అనేసి సుప్రీం కోర్ట్ ఆయా యూనియన్‌కి, స్టేట్‌కి, యూనియన్ టెరిటరీస్‌కి డైరెక్షన్ ఇచ్చింది. సో, దిస్ ఈస్ అబౌట్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013.